హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ మీరు విన్నారంటే షాక్ అయిపోతారు. నేను హైదరాబాద్లో ఒక టీవీ షోరూమ్కి అయితే వెళ్ళడం జరిగింది అనమాట. మా ఫ్రెండ్ హైదరాబాద్ ఉంటాడు. సో టీవీ తీసుకుంటాం సార్ రారా నాకు సజెషన్ చేయాలంటే వెళ్ళానమాట. నేను వెళ్ళి అక్కడ టీవీ షోరూమ్ చిన్నదే, పెద్ద షోరూమ్ ఏమీ కాదు, తెలిసిన వాళ్ళంట. సో నేను కంప్లీట్గా వెళ్ళి అక్కడ టీవీస్ చెక్ చేస్తున్నాను. చెక్ చేస్తుంటే నాకు ఒక 2 టీవీస్ మీద అయితే నా దృష్టి పడింది. ఆ టీవీస్ నేను కంప్లీట్గా చెక్ చేశాను. చెక్ చేస్తే ఇంతవరకు మనకి ఆ సోనీ కానీ ఎల్జీ కానీ లాంచ్ చేయలేదన్నమాట. మోడల్ నెంబర్ గల టీవీస్ అవైతే అక్కడ నాకు డిస్ప్లే అవ్వడం జరిగింది. ఇదేంటి నాకు తెలియకుండా లాంచ్ చేస్తారా ఏంటి అని చెప్పేసి నేను కంప్లీట్గా చెక్ చేశాను. చెక్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే అవి మనకి ఒరిజినల్గా కనిపించేటువంటి ఫేక్ టీవీస్ అని అయితే అర్థం అవడం జరిగింది అనమాట. నేను ఆ షాప్ అంకుల్తో కూడా మాట్లాడడం జరిగింది. ఏంటి అంకుల్ అంటే అతను కూడా అంత నాలెడ్జ్ లేనట్టు ఉందా టీవీస్ మీద. సో లేదు బాబు, అది మా ఒరిజినల్ టీవీసే, ఫేక్ ఏమి అటువంటి అమ్మమ్మ బాబు, మాకు మార్జిన్ తక్కువైనా పర్లేదని చెప్పి ఆయన వెర్షన్ చెప్పుకుంటూ వచ్చారన్నమాట. సో నేను కంప్లీట్గా చూపించాను, ఒరిజినల్ ఎలా ఉంటాయి, ఫేక్ ఎలా ఉంటాయి అంతా కూడా చూపించేటప్పటికి వెంటనే ఆయన డెమో పీస్ అనేటువంటిది రిమూవ్ చేసేసారన్నమాట. సో ఏ విధంగా వస్తున్నాయంటే ఆయన రకరకాల ఫార్మాట్స్ అనేటువంటి చెప్పడం జరిగింది అనమాట. సో అందు గురించి నేను ఈ వీడియో అయితే మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే మనకు మార్కెట్లో సో మెనీ ఫేక్ టీవీస్ అనేటువంటి రావడం జరుగుతుంది కాబట్టి. అయితే నేను మీకు ఫేక్ టీవీస్ అంటే ఏంటి, వాటిని మనం ఏ విధంగా ఫైండ్ చేయాలి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎండ్ వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే బై ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, ముందుగా మనకి ఫేక్ టీవీస్ అంటే ఏంటో తెలుసుకుందాం అన్నమాట. ఫేక్ టీవీస్ అంటే నథింగ్ బట్ మనకి డూప్లికేట్ టీవీస్, అలాగే రీపబ్లిష్డ్ టీవీస్, అలాగే మనకి కస్టమైజ్డ్ టీవీస్ అన్నమాట. మనకి డూప్లికేట్ టీవీస్ అంటే ఏంటి, ఇందాక మీకు చెప్పాను కదా, మనకి ఫిజికల్ వారీగా అంతా కూడా ఒరిజినల్గా కనిపించేటువంటి ఇంటర్నల్ అంతా కూడా మనకి ఏయో రకరకాల చెత్తపాటులతో ఉన్నటువంటి టీవీస్ని మనం డూప్లికేట్ టీవీస్ అనేది అనడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి రీపబ్లిష్డ్ టీవీస్ అంటే ఏంటి, ఇవి మనం ఎక్కువగా ఆన్లైన్లో చూస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే రీపబ్లిష్డ్ అనే పేరు ఎక్కువ మనకు ఆన్లైన్లో వస్తుంది. మరి ఆఫ్లైన్లో రీపబ్లిష్డ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసినటువంటి లోకల్ స్టోర్ ఒకటి ఉంది. ఆ స్టోర్లో మీరు ఒక టీవీ పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేసిన సెకండ్ డేకో లేకపోతే థర్డ్ డేకో డిస్ప్లేలో ప్రాబ్లం రావడం కానీ, అంటే చిన్న చిన్న డాట్స్లో రావడం కానీ, లేకపోతే మన స్పీకర్లో చిన్న సౌండ్ తక్కువ రావడం కానీ, లేకపోతే టీవీ తీసుకున్నాక సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ, ఈ టైప్ అయిన టీవీస్ ఏం చేస్తారంటే వాళ్ళు వారంటీ బిల్ ఏమీ రాయకుండా చెప్తారన్నమాట. సరే చూడు 2 days వాడు, నచ్చకపోతే దానికి ఇచ్చే మళ్ళీ మనకి ఏముందని చెప్పి అంటారన్నమాట. సో ఈ విధంగా మనం టీవీస్ పర్చేజ్ చేసినప్పుడు ఏంటంటే ఆ టీవీ మనం నచ్చకపోతే దానికి ఇచ్చేస్తామన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా సీల్ చేసేసి దాని వాళ్ళు సేల్ చేసుకోవడం జరుగుతుంది. వీటిని మనం రీపబ్లిష్డ్ అంటామన్నమాట. ఇవి చాలా రేర్ కండిషన్స్లో జరగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు కస్టమైజేషన్ టీవీస్. ఇవి మనకి షోరూమ్స్ అయితే సేల్ చేయరన్నమాట. ఇవి ఎక్కడ ఉంటాయంటే మనకి మంచి పట్టున్నటువంటి టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇవి ఎక్కువగా సేల్ చేయడం జరుగుతుంది అనమాట. వీటి కోసం స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ముంబై నుండి తెప్పించుకోవడం జరుగుతుంది. మీకు కావాలంటే అక్కడ ఒరిజినల్ ఎల్జీ టీవీ ఏదైతే ఉందో దాని స్పేర్ పార్ట్స్ అన్నీ కావాలన్నా సార్ వాళ్ళైతే సప్లై చేయగలరు అనమాట. సో అటువంటి చోట నుండి స్పేర్ పార్ట్స్ తెప్పించుకుంటారు. వీళ్ళు చక్కగా అసెంబ్లీ అనేటువంటి చేసుకొని వీళ్ళైతే సేల్ చేయడం జరుగుతుంది అనమాట. మనకు బాక్స్ కావాలంటే ఒరిజినల్ బాక్స్ కూడా రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ టీవీస్ అనమాట. ఈ కస్టమైజ్డ్ టీవీస్ వచ్చినప్పటికీ ఎల్జీ, సోనీ, శాంసంగ్ అనే బ్రాండ్స్ ఏమీ ఉండవు అనమాట. శానియో అలాగే శాన్సూయ్ ఇటువంటి చిన్న చిన్న బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద వీళ్ళు ఎక్కువైతే ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే మన గూగుల్ టీవీ ఓఎస్ వచ్చేటువంటి టీవీస్ ఏవైతే ఉంటాయో వీటి మీద, అలాగే ఆండ్రాయిడ్ టీవీస్ మీద వీళ్ళైతే ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి కస్టమైజ్ టీవీస్ లిస్టులోకి అయితే రావడం జరుగుతుంది. సో అర్థమైంది కదా ఫేక్ టీవీస్ అంటే ఏంటి అనేటువంటిది. నెక్స్ట్ మనకి ఫేక్ టీవీస్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది చెప్తాను. ఇందులో మీకు ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీ టీవీని పర్చేజ్ చేసిన వెంటనే ఆ బాక్స్ పైన ఒక మోడల్ నెంబర్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్జీ ఉందనుకో UT8050, అలాగే మనకి సోనీ ఉందనుకోండి S20B, ఇలాగ మోడల్ నెంబర్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది అనమాట. ఆ మోడల్ నెంబర్ కంప్లీట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ మనకు సైడ్ స్టిక్కర్ అనేటువంటిది ఉంటుంది కదా, దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్తోని ఆ స్టిక్కర్ మీద కూడా సేమ్ నెంబర్ ఉందా లేదా అనేటువంటి చెక్ చేసుకోండి. అలా మనకు బార్కోడ్ నెంబర్ కూడా ఉంటుంది అనమాట. ఆ నెంబర్ ఉందా లేదా అనేటువంటి చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోనమాట. ఇన్ కేస్ మీకు అవన్నీ చెరిగిపోయేమన్నా ఉంటే మాత్రం మీరు ఆ టీవీ స్కిప్ చేసేయడం బెటర్. సో ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు టీవీని టర్న్ ఆన్ చేయమనండి అక్కడే. సో టర్న్ ఆన్ చేశాక ఏం చేస్తారంటే మీరు అక్కడ అబౌట్లోకి అయితే వెళ్ళిపోండి. సెట్టింగ్స్లో అబౌట్ ఉంటుంది కదా, అబౌట్లోకి వెళ్ళాక అక్కడ మనకి టీవీ యొక్క మోడల్ నెంబర్ అనేటువంటిది ఉంటుంది అనమాట. సేమ్ అక్కడ ఉన్నటువంటి మోడల్ నెంబర్, అలాగే మనకి ఈ బాక్స్ ఉన్నటువంటి మోడల్ నెంబర్, అలాగే టీవీ ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ స్టిక్కర్ అనేటువంటిది ఉంటుంది అనమాట. దాని మీద ఉన్న మోడల్ నెంబర్, ఇక్కడ ఉన్నటువంటి మోడల్ నెంబర్స్ అన్నీ కూడా ఒకటే అవునా కాదా అనేటువంటిది మీరు చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు టీవీ బ్యాక్ సైడ్ అయినా స్టిక్కర్ ఉంటుంది కదా మనకి మోడల్ నెంబర్తో, ఆ స్టిక్కర్ అయినా రిమూవ్ చేశారా లేకపోతే ఏంటి అనేటువంటిది కూడా మీరు చెక్ చేసుకోండి. అంతా పర్ఫెక్ట్గా ఉన్నది అంటే మాత్రం
అది మనకి ఒరిజినల్ టీవీ అనేది మనం ఫిక్స్ అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ మన సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే బూట్ స్క్రీన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన బూట్ స్క్రీన్ ఏ విధంగా వీళ్ళు క్రాక్ చేస్తారంటే మనకి ఎక్కువ ఇది జరిగేది ఏంటంటే గూగుల్ టీవీ ఓఎస్లో ఎక్కువ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వెబ్ ఓఎస్లో ఇది ఎక్కువ అయితే జరగడం జరుగుతుంది అనమాట. టైజన్ ఓఎస్కి అయితే అంత ఛాన్స్ లేదు అనమాట, జరిగేటువంటి అంత ఛాన్స్. సో ఈ రెండిట్లోనే ఎక్కువ జరుగుతుంది కాబట్టి మీరు ఎల్జీ కానీ లేకపోతే మిగతా బ్రాండ్ టీవీస్ తీసుకున్నప్పుడు మాత్రం బాగా ఫోకస్ చేయండి ఈ బూట్ స్క్రీన్ మీద. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎల్జీ కానీ సోనీ కానీ శాంసంగ్ కానీ టీసీఎల్ కానీ ఇటువంటి ఏవైతే మన బ్రాండెడ్ టీవీస్ ఉన్నాయో వీటి యొక్క లోగో ఏంటంటే మనకు కొంచెం యానిమేటెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మీరు కంపేర్ చేసుకోండి, గతంలో చాలా టీవీస్ అనేటువంటి మీరు యూజ్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఏంటంటే వాటి పక్కన వేరే వేరే టీవీస్ ఉంటాయి అన్నమాట. ఆ టీవీస్ని మీరు కంపేర్ చేసుకుంటున్నప్పుడు మనకి లోగో యానిమేషన్ అనేటువంటిది కొంచెం స్మూత్ ట్రాన్సాక్షన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఇంకా అక్కడ ఉన్నటువంటి టీవీస్ అనే డౌట్గా ఉన్నాయా, సో యూట్యూబ్లో మాలాంటి వాళ్ళు చాలామంది రివ్యూస్ చేస్తూ ఉన్నప్పుడు బూటింగ్ కూడా చూపిస్తూ ఉంటాం కదా. సో ఆ బూటింగ్ కూడా మీరు చెక్ చేసుకున్నప్పుడు మీకు క్లారిటీ అనేటువంటిది రావడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా యానిమేషన్ అవుతుందా ఈ మోడల్ టీవీ అనేది మీకు క్లారిటీ అనేటువంటిది రావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా చెక్ చేసుకోండి. దీంతో పాటుగా ఏం చేస్తారంటే మీరు టీవీ పర్చేజ్ చేయడానికంటే ముందుగా టీవీ అన్బాక్స్ చేస్తారు కదండి, బయట తీస్తాం కదా. సో బయట తీసుకున్నప్పుడు మీరు గూగుల్లో అదే మోడల్ నెంబర్ టీవీని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఆ మోడల్ నెంబర్ గల టీవీ వచ్చిందా లేదా అనేటువంటిది కూడా చెక్ చేసుకోండి అన్నమాట ఆ మోడల్తో. సో వచ్చాక ఆ టీవీ ఏ విధంగా ఉంది, సో మన ఫిజికల్ వారీ అంతా కూడా అక్కడ చూడండి. అక్కడ మనకి 360 డిగ్రీస్ ఉంటుంది కదా, సో దాంట్లో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మనకి పక్కన ఉన్నటువంటి ఏవైతే పోర్ట్స్ ఉంటాయో పోర్ట్స్ కావచ్చు, అలాగే ప్లగ్గింగ్ అంటే మనకి పవర్ కార్డ్ పెడతాం కదా ఆ యొక్క పోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా యాస్టేజ్ పొజిషన్స్లో ఉన్నాయా లేదనేటువంటిది 1-2 సార్లు చెక్ చేసుకోండి. అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే ఇప్పుడు మనం సెకండ్ స్టేజ్కి అయితే ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఈ సెకండ్ స్టేజ్లో ఏం చేయాలంటే మనం రిమోట్ చెక్ చేసుకోవాలి. మనకు ఒరిజినల్ టీవీ రిమోట్స్ ఏవైతే ఉంటాయో కొంచెం మనకి వెయిట్ అనేటువంటిది ఉంటుంది, కొంచెం హార్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ని అయితే వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు అనమాట. అదే మనకి డూప్లికేట్ టీవీస్ వచ్చేటప్పటికి ఏంటంటే రిమోట్ అనేటువంటిది అంత మంచి క్వాలిటీ రిమోట్ అనేటువంటిది ఉండదు అనమాట. చేతితో పట్టుకోగానే కొంచెం మనకి లైట్ వెయిట్ అయితే ఉండడం జరుగుతుంది. మన ప్లాస్టిక్ క్వాలిటీ కూడా అంత మంచిగా అయితే ఉండదు. అలాగే మన బటన్స్ ఏవైతే రబ్బర్ ఉంటుందో ఆ రబ్బర్ యొక్క క్వాలిటీ కూడా డూప్లికేట్ వాటిలో కొంచెం హార్డ్గా అయితే ఉండడం జరుగుతుంది. మన ఒరిజినల్ వాటిలో అనేది కొంచెం స్మూత్ రబ్బర్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా కూడా మనం అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చినప్పుడు ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. యూజర్ ఇంటర్ఫేస్ మనం కంప్లీట్గా చెక్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఎక్కడ కూడా ల్యాగ్ అనేటువంటిది ఉండకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ టీవీలో 512 MB ర్యామ్ ఉన్నా సరే టీవీ కొన్న వెంటనే ల్యాగ్ అనేటువంటిది ఏమీ కూడా అవ్వదు అనమాట. చాలా స్మూత్గా అయితే ఉండడం జరుగుతుంది. అదే మనం డూప్లికేట్ టీవీస్ వచ్చేటప్పటికి ఏంటంటే మన యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా క్రాష్ అవ్వడం కానీ లేకపోతే ఎప్పుడుకో ఓపెన్ అవ్వడం కానీ ఎక్కువగా మనకు లోడ్ అవ్వడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి మనకి యూఐని కూడా మనం కంప్లీట్గా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి 100% ఒరిజినల్ స్మార్ట్ టీవీస్ ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ పర్చేజ్ చేసుకోవాలి అనేది చెప్తాను అనమాట. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే లోకల్లో చిన్న స్టోర్స్లో పర్చేజ్ చేయడం కంటే, అంటే చిన్న స్టోర్స్ ఉంటాయి, 1-2 టీవీస్ పెట్టుకొని ఉంటారు అనమాట. ఇటువంటి చిన్న స్టోర్స్ ఉంటాయి అన్నమాట. అటువంటి అయితే మీరు మ్యాక్సిమం స్కిప్ చేసేసుకోవడం బెటర్ అనమాట. వాళ్ళు పొట్టగొట్టాలని కాదు కానీ మన సేఫ్టీ మన డబ్బులు మనకి ఇంపార్టెంట్ కాబట్టి అటువంటి స్టోర్స్ని స్కిప్ చేసుకోవడం బెటర్. మరి ఎక్కడ తీసుకోవాలి అంటే మనకు మెయిన్ వచ్చినప్పటికీ ఆథరైజ్డ్ సర్వీస్ స్టోర్స్ అనేటువంటి ఉంటాయి అన్నమాట. లైక్ మనకి ఎల్జీకి సపరేట్గా, శాంసంగ్ సపరేట్గా, సోనీకి సపరేట్గా ఉంటాయి. లేకపోతే మనకి 1 లేదా అంతకు మించినటువంటి బ్రాండ్స్తో ఆథరైజ్డ్ పర్సన్స్ అనేటువంటి వాళ్ళు ఉంటాయి అన్నమాట స్టోర్స్. సో అక్కడ మాత్రం పర్చేజ్ చేసుకోండి. అక్కడ 100% ఒరిజినల్ టీవీస్ అయితే వాళ్ళు సేల్ చేస్తారు. ఇంకా మాకు ట్రస్టెడ్ కావాలి అంటే మనకి రిలయన్స్, క్రోమా, బజాజ్ ఇటువంటి పెద్ద షోరూమ్స్ అనేటువంటి మీ యొక్క సిటీస్లో కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు అటువంటి స్టోర్స్ అయితే పర్చేజ్ చేసుకున్నారంటే 100% ఒరిజినల్ టీవీ అనేటువంటిది రావడం జరుగుతుంది. మీకు అక్కడ కూడా డౌట్ వచ్చిందంటే ఇందా మీకు కొన్ని టిప్స్ చెప్పాను కదా, ఆ టిప్స్ని అయితే అప్లై చేసుకోండి. సో మీకు ఫుల్ క్లారిటీ అనేటువంటిది అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో దీంతో పాటు నేను మీకు బోనస్గా ఇంకో టిప్ కూడా చెప్తాను. సో మీ డిస్ప్లే మీద కొన్ని నెంబర్లు చూపిస్తాను చూడండి. ఈ నెంబర్లన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మీరు ఏదైనా సరే స్మార్ట్ టీవీ తీసుకుంటున్నప్పుడు ఆ యొక్క కస్టమర్ కేర్కి అయితే కాల్ చేయండి. కాల్ చేసి ఆ బాక్స్ మీద మనకి బార్ కోడ్ నెంబర్ అనేటువంటిది ఉంటుంది కదా, ఆ నెంబర్ కస్టమర్ కేర్ వాళ్ళకి చెప్పండి. ఇలా స్మార్ట్ టీవీ తీసుకుందాం అనుకుంటున్నామండి, మేము టీవీ చూసాం, ఇది ఒరిజినల్ ఫేక్ అనేటువంటి మాకు తెలియదు. సో ఈ నెంబర్ నేను మీకు చెప్తున్నాను కాబట్టి మాకు అది ఒరిజినల్ ఫేక్ చెప్పండి అని చెప్పండి. సో వాళ్ళ నెంబర్తో పాటు కొంత ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతారన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేశాక అది ఒరిజినల్ టీవీ లేదా ఫేక్ టీవీ అనేటువంటిది వాళ్ళే మీకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో దీని ద్వారా మనం ఒరిజినల్ టీవీని అయితే మనం పర్చేజ్ చేసుకోవచ్చు. అదే మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఆథరైజ్డ్ డీలర్ ఉంటారన్నమాట. అంటే ట్రస్టెడ్ డీలర్స్ అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుండి మాత్రం మీరు అయితే పర్చేజ్ చేసుకోండి. అంటే వెరిఫైడ్ డీలర్స్ అంటాం. సో వాళ్ళ దగ్గర మాత్రం పర్చేజ్ చేసుకోండి. అంతే తప్ప రేట్ తక్కువ వస్తుందని చెప్పేసి ఎక్కడ పడితే పర్చేజ్ చేశారంటే మాత్రం మీకు ఫేక్ టీవీసే రావడం జరుగుతుంది అన్నమాట. సో కంప్లీట్గా అర్థమైంది కదా ఈ వీడియో అన్నమాట. ఈ వీడియో పైన మీకు డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీరు ఏదైనా సరే ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు, అందులో హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఖచ్చితంగా హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.